సంక్రాంతి పందాల సందర్భంగా కోడి పందాలు డబ్బులు లేకుండా పని జరగదు. మందు అమ్ముతారు, అక్కడ అమ్మకూడదు రూల్ ప్రకారం. జూదాలు ఆడకూడదు రూల్ ప్రకారం. రూల్కి విరుద్ధంగానే అన్నీ జరుగుతాయి. గుండాటల దగ్గర నుంచి, పేకాటల దగ్గర నుంచి, కోడి పందాల మీద జూదాల దగ్గర నుంచి అన్నీ జరుగుతుంటాయి. అయితే అటు పోలీసులకి మామూళ్ళు, ఇటు ప్రభుత్వ పాలనా యంత్రాంగానికి మామూళ్ళు, లేదా అసలు డైరెక్ట్గా ప్రభుత్వం తరపున ఉన్నటువంటి అధికార పక్షం వాళ్ళే ఈ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా డబ్బులు సంపాదించుకోవడం. ఇట్లాంటి సందర్భంలో కోర్టులకి మాత్రం సీరియస్ చర్యలని నలుగురిని పట్టుకుని చూపెట్టడం జరుగుతుంటుంది. తాజాగా కొంతమంది కలిసి చర్చించుకుంటున్న ఒక వీడియో వైరల్ అవుతుంది. పోలీసులకి, ఇతర అధికారులకి పెద్ద మొత్తంలో మామూళ్ళు ఎంతెంత ఇవ్వాలి, మీరు అడిగినట్టుగా 10 లక్షల రూపాయలు కేవలం పోలీసులకి అయితే, మీడియా ఎక్సైజ్ శాఖ స్థానిక నాయకులకి ఇచ్చే వాటాలు కలిపితే మొత్తం కోట్లకు వెళ్తుంది. కేవలం లంచాలకి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నా అంటే అక్కడ జరిగే బెట్టింగుల విలువ 100 కోట్లు ఉందని మనం అంచనా వేయచ్చు అన్నటువంటి పాయింట్ ఇప్పుడు ఒక బ్యాచ్ సరదాగా మాట్లాడుకునేటటువంటి దాని మీద, ఏదైతే పందాలకు సంబంధించిన దాని మీదన మాట్లాడుకుంటున్న ఆడియో వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. చట్టం చుట్టంగా మారితే జరిగిపోయేటటువంటి పరిణామం. ఇట్లాంటి వాటి మీద ఏ చర్యలు ఉండవు. కాకపోతే ఈ కోడి పందాలు అయిపోయే టైంలో మాత్రం అక్కడక్కడ రైడ్స్ చేసి, అంటే కొంతమందిని మొక్కుబడిగా అరెస్ట్ చూపించేసి, తద్వారా రేపు న్యాయస్థానంలో ఇబ్బంది లేకుండా చూసుకుంటారు.